గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటుడు సుమన్ గారి గురించి తెలుసుకుందామండి. సుమన్గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన నటుడు సుమన్ తల్వార్. అసలు పేరు ఆగస్టు 28, 1959లో జన్మించారు. దక్షిణ భారత సినీ నటుడు. ఈయన నీచల్ కులం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లో 700కు పైగా సినిమాల్లో నటించారు. కరాటే, షాటికన్ శైలిలో నిష్ణాతుడైన సుమన్ తెలుగులో పెద్ద యాక్షన్ హీరో అయ్యారు. ఈయన అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రంలో పోషించిన శ్రీరాముని పాత్ర మరుపురానివి. రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన శివాజీ సినిమాతో ప్రతినాయకుడిగా నటించారు. ఆయన 2021లో లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. 1993లో బావా బావమరిది చిత్రానికి గాను నంది అవార్డు అందుకున్నారు. సుమన్ 1959 ఆగస్టు 28న మెడ్రాస్లో జన్మించారు. ఈయన తల్లి కేసరీ చందర్ మద్రాస్లో యతిరాజ్ మహిళా కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేసేవారు. తండ్రి సుశీల్ చందర్ మెడ్రాస్లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసేవారు. వీరి స్వస్థలం మంగుళూరు. మాతృభాష తుళు. సుమన్ బాల్యములో మెడ్రాసులోని చర్చి పార్క్ కాన్వెంట్ కిండర్ గార్డెన్లో చేరారు. పాఠశాల విద్య బీసెంట్ థియోసోఫికల్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత పచ్చయ్యప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో బిఏ పట్టభద్రుడయ్యారు. ఈయన తుళు, ఆంగ్లము, తమిళము, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ధారాళంగా మాట్లాడగలరు. సుమన్ హెచ్ఏఎస్ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అభ్యసించారు. ఇవే కాక ఈయన వీణ, గిటార్ను కూడా వాయించగలరు. ఈయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. అంతేకాక ఈయన గోపాల్ గురక్కల్ వద్ద కలరి పయట్టును అభ్యసించారు. సుమన్ వృత్తి జీవితాన్ని సెన్సే కరాటే మాస్టర్గా ప్రారంభించారు. ఈయన కుటుంబ స్నేహితుడు కిట్టు సుమన్ను ఒక తమిళ నిర్మాతకు పరిచయం చేశారు. ఆ విధంగా 1977లో టిఆర్ రామన్న నిర్మించిన తమిళ సినిమా నీచల్ కులంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. తొలి సినిమాలో సుమన్ పోలీస్ అధికారి పాత్ర పోషించారు. 1985లో నీలి చిత్రాల నిర్మాణం స్కామ్లో చిక్కుకొని కొన్నాళ్ళు నానా ఇబ్బందులు పడ్డారు. కానీ చివరకు దాని నుండి విజయవంతంగా బయటపడ్డారు. షోటకాన్ కరాటే సంస్థ నుండి కరాటేలో బ్లాక్ బెల్ట్ 1 డాన్ సాధించిన సుమన్ ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు. హైదరాబాద్లో స్థిరపడిన సుమన్ తెలుగు సినీ నాటక రచయిత, దర్శకుడు డివి నరసరాజు మనమరాలు శిరీషను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు అఖిలజ ప్రత్యూష ఉన్నారు. సుమన్ ఎక్కువగా తెలుగు మరియు తమిళ సినిమాల్లో పురుష ప్రధాన మరియు సహాయక పాత్రలను పోషించారు. వీరు కొన్ని కన్నడ, మలయాళం మరియు హిందీలో కూడా నటించారు. దాదాపు 50 ఏళ్ల సినీ కెరీర్, 10 భాషల్లో 700కు పైగా సినిమాల్లో నటించారు. 1980 మరియు 90లలో తెలుగు సినిమాలోని అత్యంత ప్రముఖ హీరోల్లో సుమన్ ఒకరు. 1977 నుంచి ప్రస్తుతం దాకా సినిమాల్లో నటిస్తున్నారు. వీరు 1982లో వచ్చిన తరంగిణి సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు. నేటి భారతం మరియు సితారతో సహా తెలుగులో అనేక యాక్షన్ మరియు రొమాంటిక్ సినిమాల్లో నటించారు. సుమన్ తెలుగు చలనచిత్రాల్లో వెంకటేశ్వర స్వామి, శివుని పాత్ర, రాములు వంటి అనేక పౌరాణిక పాత్రలు పోషించారు. 1993లో బావా బావమరిది చిత్రంలో తన పాత్రకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అతను తమిళ చిత్రాలైన శివాజీ, కురువిలో విలన్గా నటించడం ద్వారా తిరిగి నటనారంగాన్ని సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించారు. వీరు మలయాళ చిత్రం సాగర్ అలియాస్ జాకీ 2009లో ప్రధాన విరోధిగా నటించారు. విలన్ పాత్ర పోషించారు. అతను 2009లో ఏషియానెట్ ఫిల్మ్ హానర్ స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నారు. అతను బాలీవుడ్ చిత్రం గబ్బర్ ఈజ్ బ్యాక్ 2015లో కూడా కనిపించారు. అందులో అక్షయ్ కుమార్కు వ్యతిరేకంగా విలన్ పాత్రలో నటించారు. సుమన్ మొదట్లో 1999లో అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయాలపై తన ఆసక్తిని ప్రదర్శించారు. 2004లో అతను తన మద్దతుదారులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
సుమన్కి శిరీషతో వివాహం కాగా వీరికి ఒక కుమార్తె ఉంది. ఆమె ప్రముఖ నృత్య కళాకారిణి. నటించిన కొన్ని సినిమాలు వచ్చి కొండపల్లి రాజా, శ్రీరామదాసు, అన్నమయ్య, డార్లింగ్ డార్లింగ్, మెరుపుదాడి, రావుగారింట్లో రౌడీ, జయసింహ, 20వ శతాబ్దం, భార్గవ్, రాముడు కాదు రాక్షసుడు, అడవి చుక్క, దాదాగిరి, నీలాంబరి, లాహిరి లాహిరి లాహిరిలో కొడుకు, సర్దార్ పాపన్న, సక్సెస్, శివాజీ, ఆది విష్ణు, జగద్గురు, శ్రీ షిరిడి సాయిబాబా, దాసన్న, వీడు తేడా, నందీశ్వరుడు, ఆడు మగాడ్రా బుజ్జి, బన్నీ అండ్ చెర్రీ, నువ్వే నా బంగారం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర, ఒక లైలా కోసం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అప్పుడిలా ఇప్పుడిలా, సమంతకమణి, ఆకతాయి, ఏంజిల్, ఇంకేంటి నువ్వే చెప్పు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, సత్య గ్యాంగ్, మిస్టర్ హోమానంద్, దేశదిమ్మరి, సకల కళా వల్లభుడు, బిచ్చగాడ మజాక, మార్షల్, ప్రేమ పిపాసి, తెలంగాణ దేవుడు, ఓ మనిషి నీవెవరు, రామ అసుర్, పల్లెగూడికి పండగొచ్చింది, సేవాదాస్, మాతృదేవోభవ, అల్లూరి, నిన్నే చూస్తూ, మీలో ఒకడు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, సీతారామపురంలో ఒక ప్రేమ జంట, నువ్వే నా ప్రాణం, పరారి, ఐక్యూ, సరైనోడు, ఆదికేశవ, మాధవే మధుసూదన 2024లో సముద్రుడు అనే సినిమాలో నటించారు. సుమన్కి నట కేసరి అనే బిరుదు ప్రదానం కూడా జరిగింది. ప్రముఖ నటుడు సుమన్పై గూండా చట్టం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఈ ఇష్యూలో ఒక స్టార్ హీరో పేరు ప్రముఖంగా వినిపించినా ఆ ఆరోపణలకు ఆధారాలు లభించకపోవడంతో అది రూమర్గా మిగిలిపోయింది. అతనిపై బ్లూ ఫిల్మ్ ఆరోపణలు వచ్చినప్పటికీ అతనిపై పోకిరి కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లడంతో సుమన్ కెరీర్ కుప్పకూలింది. సుమన్ను ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేశారా లేదా ప్రత్యర్థుల బలిపశువుకు గురయ్యారా అనేది మాత్రం తెలియదు. కానీ తర్వాత చిన్న చిన్న పాత్రలకై పరిమితమయ్యారు. తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చిన సుమన్ను అతని స్నేహితుడు భానుచందర్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చాడు. సుమన్, భానుచందర్ మంచి స్నేహితులు. వీరిద్దరికీ మార్షల్ ఆర్ట్స్లో మంచి నైపుణ్యం ఉండటంతో యాక్షన్ సినిమాల్లో ట్రెండ్ సెట్ చేశారు. అయితే టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుమన్కు తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించిన ఆయనకు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎందుకంటే అతను యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా నిజమైన హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. సుమన్ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు బ్లూ ఫిల్మ్ మేకింగ్ ఆరోపణలకు జైలుకెళ్లారు. సినిమాలతో సంబంధం లేని తన స్నేహితుడు దివాకర్ వల్లే ఈ కేసులో ఇరుక్కుపోయానని సుమన్ చెప్పినట్లు సమాచారం. అతనికి సినిమా నేపథ్యం కూడా లేదు. ఇది ఇండస్ట్రీ బయట జరిగింది. కానీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఆయనపై పూర్వకమైన పుకార్లు వ్యాప్తి చేశారు. ఒక ప్రముఖ హీరో అతన్ని అణచివేసినట్లు తప్పుడు పుకార్లు వ్యాపించాయి. ఆ సమయంలో కొన్ని మీడియా సంస్థలు కొత్త విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాయి. దానిని సినీ ప్రముఖులు లింక్ చేశాయి. వాస్తవాలు చెప్పకుండా తమ మాధ్యమానికి హైప్ పెంచడానికి అతనిపై పుకార్లు వ్యాప్తి చేశారు. ఆ పుకార్ల వల్ల అతను ఇబ్బందుల్లో పడ్డాడు. ఇది నిజానికి ఇష్యూ వ్యక్తిగత కుటుంబ వ్యవహారమని అప్పట్లో సుమన్ తమిళ మీడియాకు వివరించారు. అతని స్నేహితుడు భానుచందర్ను కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరిగింది. అయితే సమయానికి పనిచేసిన సుమన్ అతన్ని ప్రమాదంలో పడకుండా కాపాడారు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడకుండా దూరంగా ఉండేవాడు. ఇది జరిగి దాదాపు 20 ఏళ్ళు అవుతున్న సుమన్, భానుచందర్ల మధ్య అనుబంధం ఇంకా తెగలేదు. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న ఒక టెలివిజన్ షోకి ఇద్దరు స్నేహితులు వచ్చి సందడి చేశారు. ఇద్దరు స్నేహితులు తమ జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలను, కేసులో భానుచందర్ను రక్షించడానికి జరిగిన కుట్రను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో బాపు, ముళ్లపూడి వెంకటరమణ స్నేహం తర్వాత సుమన్తో పాటు స్నేహానికి అంతే విలువ ఇస్తానని భానుచందర్ తాజా ప్రోమోలో తెలిపారు. తన స్నేహితుడు చేసిన గొప్ప సహాయాన్ని సుమన్ ప్రేక్షకులకు తెలియజేశారు. మళ్ళీ చెప్పాలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తన మిత్రుడు భానుచందర్ వల్లే తాను ఈరోజు ఇక్కడ ఉన్నానన్నారు. భానుచందర్ సినిమాల్లోకి ఎలా వచ్చాడో చాలా ఫన్నీగా చెప్పాడు. సుమన్కు అమ్మాయిల నుంచే కాకుండా అబ్బాయిల నుంచి కూడా చాలా ప్రేమలేఖలు వచ్చాయని చెప్పారు. సుమన్ తన కెరీర్లో చాలా గొప్ప పాత్రలు పోషించారు. వెంకటేశ్వర స్వామిగా తెరపై నటించడం అంత ఈజీ కాదు. నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయనకు అంత గొప్ప పేరు వచ్చింది. అలాంటి అద్భుత వ్యక్తిపై ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఈ రోజులో స్నేహం చాలా కమర్షియల్ అయిపోయిందని సుమన్ సూటిగా చెప్పారు.
సుమన్ కెరీర్ టాప్లో ఉండగానే శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈమె టాలీవుడ్ లెజెండరీ రైటర్ డివి నర్సరాజు గారి మనవరాలు. అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కున్న సుమన్ అనంతరం దాని నుంచి బయటికి వచ్చాక డివి నర్సరాజు గారు సుమన్ని పిలిచి మరీ తన మనవరాలకిచ్చి పెళ్లి జరిపించడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. సుమన్ నిజంగా తప్పు చేసి ఉంటే అంత పెద్ద లెజెండరీ రైటర్ పిలిచి మరీ సంబంధం కలుపుకోడు కదా అని ఇండస్ట్రీలో చర్చ నడిచింది. ఒక కేసు నుంచి బయటపడిన తర్వాత పడి లేచిన కెరటంలా సుమన్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. పెద్దింటి అల్లుడు, బావా బావమరిది, అబ్బాయి గారి పెళ్లి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ముక్కున వేలేసుకునేలాగా తన నటనతో అందరికీ సమాధానం ఇచ్చారు. సుమన్ ఒక ఇంటర్వ్యూలో తన జైలు జీవితం గురించి చెప్తూ, నేను జైలుకు ఎందుకు వెళ్ళానో అందరికీ తెలుసు. ఆ కేసులో నా ప్రమేయం లేకపోయినా నన్ను లోపలేశారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత నాకు సపోర్టుగా మాట్లాడారు. సుమన్ ఇలాంటి చీపు పనులు చేయడని స్టేట్మెంట్ ఇచ్చారు. అది నాకు బాగా సాయపడింది. నా కూతురు అఖిలజ ప్రత్యూష విషయానికి వస్తే తనకి యాక్టింగ్ మీద ఆసక్తి లేదు. 2 ఏళ్ల క్రితం ఆమె మణిపాల్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ జెనెటిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించింది. సౌత్ ఇండియాలోని స్టార్ హీరో ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్తుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో దాని గురించి ఆలోచించలేదు. తన చదువు పూర్తయ్యాకే పెళ్లిపై దృష్టి పెడతాం అన్నారు సుమన్. కాగా 1985లో సుమన్ జైలు పాలయ్యారు. సుమన్ స్నేహితుడు దివాకర్కు క్యాసెట్ రెంట్కిచ్చే షాపు ఉండేది. ఆయన దగ్గర సుమన్ అప్పుడప్పుడు సినిమా క్యాసెట్లు తీసుకునేవారు. దివాకర్ తన స్నేహితుడే కావడంతో ఓసారి కారు అడిగితే ఇచ్చారు సుమన్. దాన్ని దివాకర్ నీలి చిత్రానికి వాడారట. దీంతో ఇందులో సుమన్ హస్తం కూడా ఉందని పోలీసులు ఆయన అరెస్టు చేసి జైల్లో వేశారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఈ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ అప్పటికే హీరోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమన్ జైలు నుంచి బయటికి వచ్చాక రచయిత డివి నరసరాజు గారి మనవరాలు శిరీషను వివాహమాడారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.